హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే మనం సింధు నాగరికత యొక్క పట్టణాల గురించి తెలుసుకుందాం. సింధు నాగరికత పట్టణాలు. ఓకే, సింధు నాగరికత పట్టణాలు, ఐవిసి సిటీస్. ఫస్ట్ కనుక చూస్తే హరప్పా నాగరికత. హరప్పా పట్టణం. ఈ హరప్పా పట్టణము 1921లో ఎవరు దయారాం సహాని కనుగొన్నాడు. హరప్పా సిటీ డిస్కవర్డ్ 1921, దయారాం సహాని. అయితే ఇది ఎక్కడుందంటే మనకు వెస్ట్ పంజాబ్ మాంటిగోమరి జిల్లా. వెస్ట్ పంజాబ్ ఎక్కడ? మాంటిగోమరి జిల్లా. గోమరి జిల్లా ఎక్కడ? పాకిస్తాన్లో ఉంది. 1921 దయారాం సహాని వెస్ట్ పంజాబ్ మాంటిగోమరి జిల్లాలో ఉంది. ఓకే, సో 1921 మనకు దీని పరంగా చాలా ఉన్నాయి. ఇయర్స్ చూసుకోండి. గ్రేట్ డివైడింగ్ ఇయర్ అంటాం. అంటే ఆ సంవత్సరం కేంద్ర బడ్జెట్ని రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. సో కేంద్ర బడ్జెట్ను రాష్ట్ర బడ్జెట్ను వేరు చేశారు. ఓకే, సో ఇలాంటివి చూసుకోండి. తర్వాత మోప్రా తిరుగుబాటు ఒకటి జరిగింది. ఇలాంటివన్నీ మీరు లింక్ పెట్టుకోవాలి. ఈ ఇయర్ రాగానే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, నాట్ ఓన్లీ హిస్టరీ బట్ ఆల్సో అదర్. ఓకే, దయారాం సహాని. అయితే ఇది ఎక్కడుందంటే మనకు సర్జాన్ మాన్స్ రావి నది ఒడ్డున ఉంది. రావి నది ఒడ్డున, ఎట్ ద బ్యాంక్ ఆఫ్ ది రావి రివర్. ఒడ్డున ఇక్కడ ఎడమ వైపున ఉంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది రావి రివర్ లెఫ్ట్ సైడ్. హరప్పా 1921 దయారాం సహాని వెస్ట్ పంజాబ్ మాంటిగోమరి పాకిస్తాన్. ఓకే, రావి నదికి ఎడమ వైపున ఉంది. అయితే దీన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అన్నారు. హరప్పాను ఆకస్మికంగా ఉద్భవించిన నగరం. సో అనేది ఎవరంటే సర్జాన్ మార్షల్ దీన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని చెప్పింది సర్జాన్ మార్షల్. అయితే మనకు ఋగ్వేదంలో హరియోపియా అని ప్రస్తావించబడిన నగరం ఏదంటే మనకు హరప్పా. ఋగ్వేదంలో హరియోపియా అని ప్రస్తావించబడిన నగరం హరప్పా. ఋగ్వేదం ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓల్డెస్ట్ బుక్ ఇన్ ద వరల్డ్ ఋగ్వేద. ఓకే, సో ఇది. అయితే ఇక్కడ హరప్పాను ఏమన్నామంటే గేట్వే సిటీ అన్నారు. హరప్పాను గేట్వే సిటీ అన్నారు హరప్పాను. ఓకే, ఇక హరప్పాను గేట్వే సిటీ. అలాగే అమ్మ తల్లి నటరాజ విగ్రహాలు ఏర్పడాయి ఇక్కడ. అమ్మ తల్లి, తర్వాత నటరాజ విగ్రహాలు బయటపడ్డాయి. అమ్మ తల్లి తర్వాత నటరాజ విగ్రహాలు అంటే బయటపడ్డాయి ఇక్కడ. అలాగే హరప్పాను ధాన్యాగారాల నగరం అంటారమ్మా. హరప్పాను ధాన్యాగారాల నగరము అని ప్రస్తావించారు. అయితే ఈ ధాన్యాగారాల్లో రెండు వరుసలు చొప్పున ఏమున్నాయమ్మా? ఇక్కడ 6 చొప్పున 12 ఉన్నాయి. 6 చొప్పున 12 ఉన్నాయి. 2 వరుసల్లో ఒకటి దాంట్లో 6 చొప్పున మొత్తము 12 ఉన్నాయి. ఓకే, ఇది మనకు విధంగా. అలాగే పడవ తయారీ కేంద్రం. ఇది పడవల తయారీ కేంద్రం ఇది హరప్ప. అలాగే కాల్చిన కుండల పరిశ్రమకు ఫేమస్ ఇది.
కాల్చిన కుండల పరిశ్రమ. ఎక్కడ? హరప్పలో బయటపడింది. కాల్చిన కుండల పరిశ్రమ. కుండల పరిశ్రమకు ఫేమస్ ఏదంటే మనకు ముల్తాన్ అనేది ఉంది మా పాకిస్తాన్ లో ఉండేది ముల్తాన్. ఓకే, కుండల పరిశ్రమకు ఫేమస్ అయిన ప్రాంతం అది. అలాగే ఇక్కడ హెచ్చాకారపు సమాధులు ఉన్నాయి. హెచ్చాకారపు సమాధులు బయటపడాయి. హెచ్ షేప్లో కఫిన్స్, హెచ్చాకారపు సమాధులు అనేవి బయటపడ్డాయి. అలాగే బ్రాంజ్ పార్ట్స్ ఉన్నాయమ్మా. బ్రాంజ్ పార్ట్స్ బయటపడ్డాయి. కంచు ఆకారంలో కంచు కుండలు అనేవి బయటపడ్డాయి. ఇక అమ్మ తల్లికి బలి ఇస్తున్న మేక, అమ్మ తల్లికి బలి ఇస్తున్న మేక అనేది ఉంది మాట. ఇవి మనకు ఏది హరప్ప గురించి. అలాగే 6 హోమాలు చేశారు ఇక్కడ, 6 హోమాలు. ఓకే, ఇవి చూడండి. హరప్ప 1921 ధరం సహాని, వెస్ట్ పంజాబ్, మౌంట్ గోమర్ జిల్లా, పాకిస్తాన్. రావి నది ఒడ్డున ఉంది మా ఇది. ఎడమ వైపున ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అంటాం. ఋగ్వేదంలో హరియూపి అని ప్రస్తావించబడిన నగరం ఇది. సో గేట్వే సిటీ అంటారు. అమ్మ తల్లి, నటరాజు విగ్రహాలు బయటపడ్డాయి. హరప్పాను ధాన్యాగారాల నగరము అంటాం. ఓకే, అలాగే 2 వరుసల్లో 6 చొప్పున 12 ఉన్నాయి ధాన్యాగారాలు. పడవ తయారీ పరిసర కేంద్రం, కాల్చిన కుండల పరిసరం కేంద్రం ఇది. అలాగే హెచ్చాకారపు సమాధులు ఉన్నాయమ్మా. బ్రాంజ్ పార్ట్స్ మనకు లభ్యమయ్యాయి. అమ్మ తల్లికి బలిస్తున్న ఒక మేక అనేది ఇక్కడ లభ్యమైంది. సో 6 హోమాలు అంటే ఆనవాళ్ళు కనిపించాయి. ఓకే, సో 6 హోమాలు. నెక్స్ట్ 2వ నగరము మెహంజదారో. నెక్స్ట్ సేమ్ దాని మాదిరమ్మా మెహంజదారో. చూడమ్మా 1922 ఆర్డి బెనర్జీ వెహికల్ దాస్మా. ఆర్డి బెనర్జీ తవ్వకాలలో ఇది బయటపడింది. అది ఎక్కడ ఉంది? ఇది సింధు రాష్ట్రం, రాల్ఖరా జిల్లా. సింధు రాష్ట్రము, లార్ఖానా జిల్లా. లార్ఖానా జిల్లాలో ఉంది. ఇది కూడా పాకిస్తానే. సింధు రాష్ట్రము, లార్ఖానా జిల్లా, పాకిస్తాన్ లో ఉందిమ్మా. అయితే ఇది సింధు నదికి కుడి వైపున ఉందిమ్మా. సింధు నదికి కుడి వైపున. పర్టికులర్ గా అడుగుతున్నాడు ఏ వైపున ఉంది అని, పర్టికులర్ గా అడుగుతున్నాడు. సింధు నదికి కుడి వైపున ఉందని. ఓకే, తెలుసుకోవాలమ్మా. మెహంజదారో. ఇక మెహంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం. మెహంజదారో, మెహంజదారో, మెహంజదారో అంటే ఏంటమ్మా? మృతుల దిబ్బ. మౌండ్ ఆఫ్ ది డెత్ ఏమంటాం ఇంగ్లీష్ లో? మౌండ్ ఆఫ్ ది డెత్. డెత్, మృతుల దిబ్బ అని అర్థము. ఓకే, అయితే సింధు నగరంలో అతిపెద్ద నగరం ఇది. సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఇది. అతిపెద్ద నగరం. దాదాపుగా ఇక్కడ 35,000 నుండి 41,000 జనాభా గలరు. ఓకే, సింధు నాగరికతలో అతి పెద్ద నగరం ఇది. అలాగే ఇక్కడ 35,000 నుండి 41,000 జనాభా కలరు. అయితే ఇక్కడ దీనికి ఇతర పేర్లు ఏమున్నాయి? ఇతర పేర్లు మెహంజదారో. సో సింధు నాగరికత ఉద్యానవనం అంటాం దీన్ని. సింధు నాగరికత ఉద్యానవనం. తర్వాత నిక్లిస్తాన్ అంటారు మన దీన్ని. నిక్లిస్తాన్ అంటే వయాసిస్ ఆఫ్ సింధు అంటాం. వయాసిస్ ఆఫ్ సింధు. ఓకే, సింధు నాగరికత యొక్క ఉద్యానవనం. తర్వాత మోడల్ సిటీ, నమూనా నగరం. మోడల్ సిటీ, నమూనా నగరం అంటాం. ఓకే, ఇతర పేర్లు సింధు నాగరికత ఉద్యానవనం, నిక్లిస్తాన్, వయాసిస్ ఆఫ్ ది సింధు. సో మోడల్ సిటీ అంటారు. అలాగే ఇక్కడ మెహంజదార్లో మహాస్నాన వాటిగా బయలుపడింది. మహాస్నాన వాటిగా ఇక్కడ బయలుపడింది. గ్రేట్ బాత్ అంటాం దీన్ని. ఏమంటాము?
గ్రేట్ బాత్. గ్రేట్ బాత్ దీన్ని కనుగొన్నది, ఈ మహాస్నాన వాటిని కనుగొన్నది ఎవరంటే మార్షల్ సర్జాన్. మార్షల్ కనుగొన్నారు. ఈ మహాస్నాన వాటికను కనుగొన్నది సర్జాన్ మార్షలు. ఓకే, అయితే ఇక్కడ పశుపతి మహాదేవుని ప్రతిమ ఏర్పడింది ఉంది. పశుపతి మహాదేవుని ప్రతిమ ఇక్కడ బయలుపడింది అమ్మా. సో పశుపతి మహాదేవుని, పశుపతి అంటే ఎవరు? శివుడు, పరమశివుడు. ఓకే, ఆ శివుని యొక్క విగ్రహం అనేది ఇక్కడ బయటపడింది. ఇక్కడ గడ్డమున్న పురోహితుని బొమ్మ బయటపడింది అమ్మా. గడ్డమున్న పురోహితుని బొమ్మ బయటపడింది అమ్మా. ఇక్కడ నూలు వస్త్రము కొలబద్ద ఒకటి. ఏంటి? నూలు వస్త్రము. నెక్స్ట్ కొలబద్ద అంటే స్కేలు. కొలబద్ద అంటే ఏంటి? స్కేల్ అనేది బయటపడింది. ఓకే, ఇక నాట్యగత్తె విగ్రహం మెహంజదారోలో. నాట్యగత్తె అంటే డాన్సర్. డాన్సర్ యొక్క విగ్రహం అనేది బయటపడింది. ఓకే, వస్త్రపు ముక్క, పత్తి పంట ఆవరణలు. ఇక వస్త్రపు ముక్క, నెక్స్ట్ పత్తి పంట ఆధారాలు గలవు. ఓకే, ఇవి ఇక్కడ చూడమ్మా. మెహంజదారో 1922 ఆర్డి బెనర్జీ, సింధు రాష్ట్రం, లార్ఖానా జిల్లా. సింధు నదికి కుడివైపున ఉంది మా ఇది. ఓకే, అయితే మెహంజదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం, మౌంట్ ఆఫ్ ది డెత్ అని అర్థం. ఓకే, సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏదంటే మనకు మెహంజదారో. 35,000 నుండి 41,000 జనాభా. దీనికి ఇతరపైలో సింధు నాగరికత ఉద్యానవనం, నెక్లిస్తాన్, వయాసిస్ ఆఫ్ ది సింధు, తర్వాత మోడల్ సిటీ. ఇక మహాస్నాన వాటికను కనుగొన్నది సర్జాన్ మాన్సల్. ఈ మహాస్నాన వాటిక యొక్క పొడవు 11.88 మీటర్ల పొడవు ఉంది. ఇక వెడల్పు వచ్చేసి 7.01 మీటర్ల వెడల్పు. ఓకే, ఈ మహాస్నాన వాటిక. ఇక పశుపతి మహాదేవుని యొక్క ప్రతిమ అనేది బయటపడింది. గడ్డగున్న పురోహితుని బొమ్మ, అలాగే నూలు వస్త్రము కొలబద్ద అనేది బయటపడింది. నాట్యగత్తె విగ్రహము లభించింది. ఇక్కడ వస్త్రపు ముక్క, తర్వాత పత్తి పంట యొక్క ఆధారాలు గలవు. ఓకే, పత్తి పంట యొక్క ఆధారాలు గలవు. ఓకే, ఇది మెహంజదారో గురించి. అలాగే టెర్రాకోట అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ చాన్హుదారో. 1931 మజుందార్. 1931 మజుందార్ తవ్వకాలలో ఇది బయటపడింది. ఎక్కడుంది ఇది అంటే సింధు రాష్ట్రం, పాకిస్తాన్. ఇది కూడా సేమ్ సింధు రాష్ట్రము, పాకిస్తాన్ లో ఉంది. చాన్హుదారో 1931 మజుందార్ తవ్వకాలలో బయటపడింది. సింధు రాష్ట్రము, పాకిస్తాన్ అనేది. ఓకే, అయితే 3 సార్లు వరదలకు గురైన నగరం. 3 సార్లు వరదలకు గురైన నగరం ఏదంటే మనకు చాన్హుదారో. 3 times ఫ్లడెడ్ సిటీ చాన్హుదారో. అలాగే కోటలేని నగరం. కోటలేని నగరం, నో సిటీడాల్. ఓకే, కోటలోని నగరం. అలాగే పారిశ్రామిక పట్టణము, పూసల తయారీ కేంద్రం గలదు. పారిశ్రామిక పట్టణము. నెక్స్ట్ పూసల తయారీ కేంద్రం. ఓకే, పారిశ్రామిక పట్టణం. ఓకే, ఇండస్ట్రియల్ సిటీ అండ్ ఆల్సో బీడెడ్ ఇండస్ట్రీ. బీడెడ్ పూసల తయారీ కేంద్రం ఇది. నెక్స్ట్ పిల్లి యొక్క ఆనవాళ్ళు కలవోయిన. పిల్లి యొక్క ఆనవాళ్ళు అంటే మనకు చాన్హుదారోలో బయటపడాయి. ఇమేజెస్ ఆఫ్ ది క్యాట్. అలాగే బొమ్మల తయారీ కేంద్రం కలదు. బొమ్మల తయారీ కేంద్రము. అలాగే లిప్స్టిక్ బయటపడింది ఇక్కడ. లిప్స్టిక్
బయటపడింది. ఓకే, లిప్స్టిక్ అనేది బయటపడింది. ఓకే, అలాగే ఇక్కడ గవ్వల తయారీ కేంద్రం, గవ్వల తయారీ. ఓకే, ఇక ఈ అధిక పరిశ్రమల కేంద్రం, ఇది ఎక్కువ అధిక పరిశ్రమలు గల కేంద్రం. ఓకే, ఛాన్స్ 1931 మజుందారు, సింధు, పాకిస్తాన్ అమ్మ. ఓకే, 3 సార్లు వరదలకు గురైన నగరం ఇది. అయితే కోటలేని నగరం, ఇది ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కోటలేని నగరం ఏదంటే మనకు చాన్హుదారో. ఓకే, సో పారిశ్రామిక పట్టణము, సో పూసల తయారీ కేంద్రము, సో పిల్లి యొక్క ఆనవాళ్ళు కలవు ఇక్కడ. అలాగే బొమ్మల తయారీ కేంద్రం, లిప్స్టిక్ బయటపడిన ప్రాంతం ఏదంటే నాకు ఇది. సో గవ్వల తయారీ కేంద్రం, అలాగే అధిక పరిశ్రమలు గల కేంద్రం అదే ఏదంటే మనకు చాన్హుదారో. ఓకే, నెక్స్ట్ లోథాల్. లోథాల్ 1951 ఎస్ఆర్ రావు తవ్వకాలు, ఎస్ఆర్ రావు తవ్వకాలు, లోథాల్. ఇక్కడ చూడమ్మా, అహ్మదాబాద్ గుజరాత్ అమ్మా, అహ్మదాబాద్ గుజరాత్ లో గలది, ఇండియా. అహ్మదాబాద్ గుజరాత్. ఇక్కడ సబర్మతి నది ఒడ్డున గలదమ్మా, సబర్మతి నది గలదు. ఓకే, సో ఇది దాని యొక్క సబర్మతి నది యొక్క ఉపనది అయిన ఏంటిది, భోగవా నది, భోగవా నది. ఓకే, సబర్మతి నది యొక్క ఉపనది అయిన భోగవా నది గలదు. చూడమ్మా, అహ్మదాబాద్ గుజరాత్ ప్రాచీన నామం సౌరాష్ట్ర. మనకు అప్పుడప్పుడు అడుగుతుంటాడమ్మా, గుజరాత్ వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ది గుజరాత్ వచ్చేసి సౌరాష్ట్ర. దీనికి సంబంధం లేదు, గుర్తు పెట్టుకోండి అంతే. సబర్మతి నది, భోగవా నది. అలాగే దీనికి ఇతర పేర్లు ఉన్నాయి, లోతాలకు ఇతర పేర్లు ఏంటి, మినీ హరప్ప, మినీ మెహంజదారో, అలాగే కాస్మోపాలిటన్ సిటీ మా. ఓకే, ఇది చూసుకున్న ఒకసారి. నెక్స్ట్ గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ. ఇక గుజరాతీ భాషలో లోతాల్ మీన్స్ మృతుల దిబ్బ. అది సింధీ భాష, మెహంజదారో అంటే సింధు భాష. ఓకే, సో గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ, మౌంట్ ఆఫ్ ది డెత్. ఓకే, సో ఇది మా. అలాగే లోతాల్ నౌకాశ్రయం ఇటుకలతో నిర్మించారమ్మా. లోతాల్లో నౌకాశ్రయము ఇటుకలతో నిర్మించారు. సో లోతాల్లో నౌకాశ్రయం ఇటుకలతో నిర్మించారు. అలాగే ఇది కృత్రిమ ఓడరేవు. ప్రపంచంలో మొదటి కృత్రిమ ఓడరేవు అంటే ఇదే మనకు. ఓకే, సో కృత్రిమ ఓడరేవు, ఆర్టిఫిషియల్ పోర్టు, కృత్రిమ ఓడరేవు. అలాగే సముద్ర వ్యాపారానికి కేంద్రం ఇది. ఓడరేవు ఉంది కదా, ఓడరేవు ఉంది కాబట్టి దేనికి కేంద్రం ఇది, సముద్ర వ్యాపారానికి కేంద్రం. సముద్ర వ్యాపారానికి కేంద్రం. ఇట్ ఈజ్ ఏ సెంటర్ ఫర్ సీ కమర్షియల్, సీ బిజినెస్. ఓకే, సీ ట్రేడ్. ఓకే, సముద్ర వ్యాపారానికి కేంద్రం ఏదంటే మనకు లోథాల్. ఇక వీధి గుమ్మాలు గల ఏకైక నగరం ఇది. వీధి గుమ్మాలు గల ఏకైక నగరం ఏదంటే మనకు లోథాల్. వీధి గుమ్మాలు గల ఏకైక నగరము ఇది మనకు. ఓకే, సిటీ డివైడెడ్ ఇంటూ 6 సెక్షన్స్. అలాగే సిటీ 6 సెక్షన్లుగా విభజించబడింది. ఒకసారి చూసుకోమ్మా, లోథాల్ 1951
ఎస్ఆర్ రావు తవ్వకాలు. సో అహ్మదాబాద్ గుజరాత్ ఓల్డ్ నేమ్ సౌరాష్ట్ర. ఓకే, లివిట్. సో సబర్మతి యొక్క ఉపనది అయిన భోగవా నది ఒడ్డున గలది ఇది. ఓకే, దీనికి ఇతర పేర్లు మినీ హరప్ప, మినీ మెహంజదారో, కాస్మోపాలిటన్ సిటీ అంటాం. ఓకే, ఇక గుజరాతీ భాషలో లోతాలు అంటే మృతుల దిబ్బ అని అర్థం. లోతాలను అవకాశం ఇటుకలతో నిర్మించారు. ఇది కృత్రిమ ఓడరేవు. అలాగే సముద్ర వ్యాపారానికి ఒక కేంద్రం ఇది. ఓకే, సో వీధి గుమ్మాలు గల ఏకైక నగరం ఏదంటే ఇది. సో లోథాల్. అలాగే 6 సెక్షన్ లో విభజించబడింది. ఇక గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కాళీబంగన్. కాళీబంగన్ అంటే 1951 ఆమ్లాన్న కోసమా. 1951 ఆమ్లానంద ఘోష్, తర్వాత బీబీ లాల్, వీళ్ళిద్దరి తవ్వకాలలో ఇది బయటపడిందమ్మా. బీబీ లాల్, ఆమ్లానంద ఘోష్, 1951 కాళీబంగన్. ఇక రాజస్థాన్ గగ్గర్ నది ఉమ్మా. ఎక్కడుంది ఇది? రాజస్థాను గగ్గర్ నది ఒడ్డున కలదు. గగ్గర్ నది ఒడ్డున కలదు. రాజస్థాను గగ్గర్ నది ఒడ్డున కలదు. ఏది? మనకు కాళీబంగన్, రాజస్థాన్. ఓకే, కాళీబంగన్ అంటే అర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్. కాళీబంగన్ అంటే అర్థం నల్లని గాజులు, నల్లని గాజులు లేదా బ్లాక్ యాంగిల్స్, బ్లాక్ బ్యాంగిల్స్ అని అర్థం. కాళీబంగన్ అంటే అర్థము నల్లని గాజులు అని అర్థము. అయితే ఇక్కడ అమ్మ తల్లి విగ్రహం లభించింది మా. ఇక్కడ కూడా అమ్మ తల్లి విగ్రహము లభించింది. ఇక భారత ఉపఖండంలో అతి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం ఇది. ఏది? కాళీబంగన్. భారత ఉపఖండంలో అతి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం. భారత ఉపఖండంలో అతి పురాతన వ్యవసాయ క్షేత్రం ఇది. భారత ఉపఖండంలో అతి పురాతన వ్యవసాయ క్షేత్రం ఏంటంటే మనకు కాళీబంగన్. అయితే ఇక్కడ ఎందుకంటే నాగళ్ళు లభించాయి. ఎందుకమ్మా? నాగళ్ళు లభించాయి. సో అవైలబుల్ ప్లాఫ్స్. ఓకే, నాగళ్ళు లభించాయి. అలాగే ఇక్కడ ఒంటె యొక్క కళేబరం బయటపడింది. ఒంటె కళేబరము బయటపడింది. ఒంటె యొక్క కళేబరము బయటపడింది. ఎక్కడ? కాళీబంగన్లో ఒంటె కళేబరం. సో ఇది లిపి సర్పలేఖనం. ఇలా యొక్క లిపి ఏదంటే సర్ప లేఖనం. కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాసే లిపి సర్పలేఖనం. ఓకే, సో ఇది స్క్రిప్ట్. ఓకే, సర్పలేఖనం అమ్మా ఇది మనకు. ఓకే, కాళీబంగన్ చూసుకో ఒకసారి. 1951 ఆమ్లానంద ఘోష్ అండ్ బీబీ లాల్ తవ్వకాలు. రాజస్థాన్ గగ్గర్ నది ఒడ్డున కలదు. కాళీబంగన్ అంటే అర్థము నల్లని గాజులు, నల్లని గాజులు అని అర్థం. ఓకే, అమ్మ తల్లి యొక్క విగ్రహం ఏర్పడింది. భారత లభించింది మా. భారత ఉపఖండంలో అతి పురాతన వ్యవసాయ క్షేత్రం ఏదంటే మనకు సో అగ్రికల్చర్ ఫీల్డ్, ఓల్డెస్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ కాళీబంగన్. ఒంటె యొక్క కళేబరం అనేది బయటపడింది. ఇక్కడ ఒంటెని ఏమంటాం? ఎడారి ఓడ అంటాం. ఎడారి ఓడ అంటాం. ఓకే, సో లిపి వచ్చేసి సర్పలేఖనం. నెక్స్ట్ భన్వాలి. భన్వాలి భన్వాలి ఇక్కడ 1971 ఆర్ఎస్ ఇస్తుంది. 1971 ఆర్ఎస్ బిస్తు తవ్వకాలలో బయటపడింది. భన్వాలి ఆర్ఎస్ బిస్తు తవ్వకాలలో బయటపడింది. అయితే హర్యానా హిస్సార్ జిల్లా, హర్యానా హిస్సార్ జిల్లా ఇది. ఇక బార్లీ పంటను పండించినట్టు ఆధారాలు లభించాయి. ఇక్కడ
ఏంటి బన్వాలీలో బార్లీ పంటను పండించినట్లు ఆధారాలు మనకు ఇక్కడ లభించాయి బన్వాలీలో. అలాగే మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం ఏదంటే బన్వాలి. మురుగునీటి డ్రైనేజ్ సిస్టమ్ లేని ఏకైక నగరం ఏదంటే మనకు బన్వాలి. అలాగే వృత్తాకారంలో నిర్మించబడిన నగరం ఇది. వృత్తాకారంలో నిర్మించబడిన నగరం. వృత్తాకారంలో నిర్మించబడిన నగరం ఏదంటే బన్వాలి. అలాగే పులి యొక్క ముద్రిక లభించింది. పులి ముద్రిక అంటే టైగర్ సీల్ ఈజ్ అవైలబుల్ ఎట్ బన్వాలి. ఓకే. సో అలాగే బంకమట్టితో చేయబడిన నాగలి. బంకమట్టితో చేయబడిన నాగలి అనేది బయటపడింది. బంకమట్టితో చేయబడిన నాగలి అనేది. అలాగే ఇవి మనకు ఈ విధంగా 12 బయటపడినాయి. బన్వాలి చూసుకో 1971 RS బీస్తూ. ఓకే. 1971 ఏమైనా జరిగినాయా? ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో పథకాన్ని ప్రవేశపెట్టారు. ఓకే. 4వ ప్రణాళిక ప్రవేశపెడితే 5వ ప్రణాళిక దాన్ని అమలు చేశారు. గరీబీ హఠావో 1971 అనేది గుర్తుపెట్టుకోమ్మా. ఓకే. హర్యానా హిసార్ జిల్లా. ఓకే. హర్యానా మనకు పానిపట్టు యుద్ధాలు జరిగాయి. తర్వాత కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది అక్కడే. ఓకే. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే బార్లీ పంటను పండించినట్టు ఆధారాలు గలవు. మురుగునీటి పారుదల లేని ఏకైక నగరం ఇది. వృత్తాకారంలో నిర్మించబడిన నగరం ఇది. ఓకే. పులి యొక్క ముద్రిక లభించింది. పులి మన జాతీయ జంతువు. దీని యొక్క శాస్త్రనామము ప్యాంతరా టైగ్రిస్. ప్యాంతరా టైగ్రిస్. ఓకే. బంకమట్టితో చేయబడిన నాగలి ఇది. ఓకే. బయటపడింది అమ్మా. ఇక నెక్స్ట్ సుర్కటుడో. సుర్కటుడో 1964 జగపతి ఘోష్ తవ్వకాల్లో ఇది బయటపడింది. సుర్కటుడో 1971 జగపతి ఘోష్ తవ్వకాలు బయటపడింది. గుజరాత్ రాష్ట్రం భోగావా నది. ఇది కూడా సేమ్. గుజరాత్ రాష్ట్రము భోగావా నది. భోగావా నది ఒడ్డున కలదు. ఇక్కడ గుర్రం యొక్క అవశేషాలు లభ్యమైనాయమ్మా. సుర్కటుడలో గుర్రం అవశేషాలు లభ్యమైనాయి. సుర్కటుడలో గుర్రం యొక్క అవశేషాలు లభ్యమైనాయి. అయితే సింధు ప్రజలకి తెలియని జంతువు ఏదంటే గుర్రం. ఓకే. నోట్. ఇక్కడ సింధు ప్రజలకి తెలియని జంతువు ఏదంటే గుర్రం. ఓకే. గుర్రం చూసుకోండి ఒకసారి. సింధు ప్రజలకు తెలియని జంతువు గుర్రం. గుర్రం చూడమ్మా వేగానికి చిహ్నం. మనకు జాతీయ చిహ్నంలో ఏది స్తూపానికి కుడి వైపున ఎద్దు, ఎడమ వైపున గుర్రం ఉంటుంది. గుర్రము వేగానికి చిహ్నము. ఈ గుర్రాలు 4 గుర్రాలు అనేది గుర్తుపెట్టుకో. ఆ పేర్లు గుర్తుపెట్టుకో. గౌతమ్ బుద్ధుని గుర్రం పేరు కంటక. అలెగ్జాండర్ గుర్రం పేరు బుసిఫెరస్. రాణా ప్రతాప్ గుర్రం పేరు చేతక్. అలాగే శివాజీ గుర్రం పేరు కళ్యాణి లేదా పంచకళ్యాణి. ఇలా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే. సో దీని గురించి గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కుండలో పెట్టిన ఎముకలు బయటపడినాయమ్మా. కుండలో ఎముకలు బయటపడ్డాయి. సో ఇది. తర్వాత రక్షణ కుడ్యంగా రాతి గోడగల ఏకైక నగరం. రక్షణ కుడ్యంగా రాతి గోడగల ఏకైక నగరం ఏదంటే మనకు సుర్కటుడో. 1964 అనేది గుర్తుపెట్టుకోండి మా. ఇయర్ పరంగా ఇక్కడ కొన్ని బ్యాంక్స్ కూడా ఏర్పడాయి మా అక్కడ. 1964 అనేది చూసుకోండి ఒకసారి. ఓకే. సో గుజరాత్ భోగావా నది. ఓకే. సో ఇది. తర్వాత రంగాపూర్. ఎంఎస్ వార్స్. రంగాపూర్
ఎంఎస్ వాట్సుమా. ఇక్కడ గుజరాత్ రాష్ట్రం రంగాపూర్ ఎక్కడ ఉంది మనకు? గుజరాత్ రాష్ట్రంలో ఉందిమ్మా. ఓకే, ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఏంటి? వరి పొట్టు లభించిన ఆధారం ఉంది. వరి పొట్టు లభించింది. రైస్ హస్క్ ఈజ్ అవైలబుల్. ఓకే, దీన్ని బట్టి సింధు ప్రజలకు వరి కూడా తెలుసు. ఓకే, సో ఎంఎస్ వాడుతూ గుజరాత్ ప్రాచీనము సౌరాష్ట్ర. ఓకే, లివింగ్. సో వరి పొట్టు రైస్ హస్క్ లభించింది మా. ఇక వరి శాస్త్రనామము వరైజా సటైవా. గుర్తు పెట్టుకోమ్మా, వరైజా సటైవా. సో ఇది మనకు రంగాపూర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతున్నారు కాబట్టి చూసుకోండి. వరి పట్టు ఆనవాళ్ళు మనకి ఎక్కడ లభించాయంటే రంగాపూర్ లో లభించాయి. ఇక ధోలావీర. ధోలావీర 1991 ఆర్ఎస్ బిస్తుమా. ఆర్ఎస్ బిస్తు. ధోలావీర 1991 ఆర్ఎస్ బిస్తు. అయితే గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లా ఎక్కడుంది? ఇది గుజరాత్ రాష్ట్రము కచ్ జిల్లా. కచ్ జిల్లా అతి పెద్ద జిల్లా ఇది. కచ్ జిల్లా దేశంలో అతి పెద్ద జిల్లా ఏదంటే కచ్. అతి చిన్న జిల్లా ఏదంటే మహే. అది గుర్తుపెట్టుకోండి. పెద్ద జిల్లా కచ్, చిన్న జిల్లా వచ్చేసి ఏంటి? మహే. సో లడక్ కూడా ఉంది. ఓకే, తర్వాత ఇది అంటే జనాభా అనేది తక్కువ. కచ్ వచ్చేసి మనకు ఎడారి ఎక్కువ ప్రాంతం. ఓకే, సో కచ్ పెద్ద జిల్లా. ఓకే, చిన్న జిల్లా వచ్చేసి మహే, పుదుచ్చేరి, కేరళ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పట్టణం అనేది ఎగువ, మధ్య, దిగువ భాగాలుగా విభజించబడింది. ఏర్పాటు చేస్తున్నారమ్మా. సో ఈ భాగాలుగా విభజించబడిన నగరం ఇది. 3 భాగాలుగా విభజించారు. ఈ పట్టణం అనేది అంటే ఎగువ, మధ్య, దిగువ అనే 3 భాగాలుగా విభజించారు. ఇక షాపింగ్ కాంప్లెక్స్ అనేది బయటపడింది. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అనేది బయటపడింది. అలాగే ఒక స్టేడియం అనేది బయటపడింది మా. స్టేడియము. ఇక్కడ స్టేడియంలో ఏంటి? పట్టాభిషేక మహోత్సవం జరిగింది మా. పట్టాభిషేక మహోత్సవము అనేది జరిగింది. ఓకే, పట్టాభిషేక మహోత్సవము. ఇక రాతి ముంగిస లభించింది. ఇక్కడ రాతి ముంగిస లభించింది మా. ఇక్కడ ధోలావీరలో. ఇక లార్జెస్ట్ ఐవిసి సైట్ ఇన్ ఇండియా. ఓకే, లార్జెస్ట్ ఐవిసి సైట్ ఇన్ ఇండియా. ఓకే, ఇండియాలో సారీ మా ఐవిసి ఇండియన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అతి పెద్ద లార్జెస్ట్ సైట్ ఏదంటే మనకు ధోలావీర. ఇక్కడ 1991 ఆర్ఎస్ బిస్తు. గుజరాత్ కచ్ జిల్లా. ఓకే, పట్టణం వచ్చేసి ఎగువ, దిగువ, మరి మధ్య అనే 3 భాగాలు విభజించబడింది. ఓకే, షాపింగ్ కాంప్లెక్స్, అలాగే పెద్ద స్టేడియం ఏర్పడింది. తర్వాత ఇక్కడ పట్టాభిషేక మహోత్సవం అనేది జరిగింది. ఓకే, రాతి యొక్క ముంగిస లభ్యమైందమ్మా. ఇది మనకు. అలాగే నీటి నిల్వ కట్టడాల రిజర్వాయర్ ఉందమ్మా. నీటి నిల్వ కట్టడాలు అంటే రిజర్వాయర్ అమ్మా. ఓకే, అలాగే సిల్వర్ ఆభరణాలు లభించాయి. కొన్ని సిల్వర్ ఆభరణాలు లభించాయి. ఇవి మనకు ఏది సింధు నాగరికత. ధోలావీర 1991 ఆర్ఎస్ బిస్తు. గుజరాత్ కచ్ జిల్లా పట్టణం ఎగువ, మధ్య, దిగువ భాగాలు విజయవాడ. షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి. ఓకే, స్టేడియము. సో పట్టాభిషేక మహోత్సవం జరిగింది. ఇక్కడ రాతి యొక్క ముంగిస లభించింది. ఓకే, నీటి నిల్వ కట్టడాలు అంటే రిజర్వాయర్ ఏర్పడింది. అలాగే సిల్వర్ ఆభరణాలు లభించాయి. ఓకే, మనము నెక్స్ట్ వచ్చేసి చూడండి. సుభాన్ జీకే సెంటర్లో మీరు జీకే వరల్డ్లో ఖచ్చితంగా ఇవి చదవండి. 1 లేదా ప్రతి 10 నిమిషాల వీడియోలో కూడా మీకు 1 లేదా 2 మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీకు ఎక్స్ట్రా పాయింట్స్ అనేది ఎక్కువ కవర్ అవుతాయి. కాబట్టి జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ.